ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో జయ జయ హే తెలంగాణ గీతం సరికొత్తగా వస్తున్నది. ఇదే సమయంలో ఈ గీతానికి సంగీతాన్ని సమకూర్చే విషయంలో వివాదం రగులుతున్నది. ఈ తరుణంలో మరో వివాదాస్పద విషయం వెలుగు చూసింది. ఈ గీతం పాడే విషయంలో ప్రముఖ గాయకుడు దివంగత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తన సంకుచిత మనస్తత్వాన్ని ప్రదర్శించారా? తెలంగాణ గొప్పతనాన్ని చాటి చెప్పే పాదాలను పాడనని తెగేసి చెప్పారా? అంటే అవునని ఆనాడు ఆయనను కలిసిన తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఈనాడు తేల్చి చెప్పారు. ఆ విషయం ఏంటో పరిశీలిద్దాం రండి. జయ జయ హే తెలంగాణ గీతాన్ని ప్రముఖ కవి రచయిత అందెశ్రీ రాశారు. తెలంగాణ ఉద్యమ కాలంలో వచ్చిన ఈ పాటను తెలంగాణ వాదులు ఎంతగానో గుండెలకు హత్తుకున్నారు. అందరి నోళ్లలో నానడమే కాదు, తమ అస్తిత్వ పోరాటానికి ఆయుధంగా వాడుకున్నారు. ఆత్మగౌరవ బావుటాగా సొంతం చేసుకున్నారు. ఇలాంటి గీతాన్ని ఆనాడే తమ జాతి గీతంగా తెలంగాణ సమాజం ప్రకటించుకున్నది, ఉమ్మడిగా పాడుకున్నది. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ గత 10 ఏళ్లలో ఈ గీతాన్ని రాష్ట్ర గీతంగా చేయలేకపోవడం బాధాకరమే. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించి జూన్ 2న ఆవిర్భవించేందుకు ముందుకొచ్చింది. ఈ సమయంలోనే దీనికి ఆంధ్ర ప్రాంతానికి చెందిన సంగీత దర్శకుడు కీరవానికి సంగీతాన్ని సమకూర్చే అవకాశం ఇవ్వడంపై దుమారం చెలరేగింది. ఈ విషయమై ఈ గీత రచయిత అయిన అందెశ్రీ ఓ తెలంగాణ దర్శకుడితో జరిపిన సంభాషణ వైరల్ గా మారింది. ఈ సందర్భంగా అందెశ్రీ అన్న మాటలు జనంలో తీవ్ర వ్యతిరేకతను రేకెత్తించింది. దానిపై తెలంగాణ సమాజం నుంచి, ముఖ్యంగా కవులు కళాకారుల నుంచి కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ఇదే సమయంలో ఓ ఛానల్లో మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక రథసారథి, మాజీ చైర్మన్ రసమయ్య బాలకిషన్ సుదీర్ఘంగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఆయన తొలి దశలో జయ జయ హే తెలంగాణ గీతంపై జరిగిన విషయాలను తేటతెల్లం చేశారు. ఆనాడు 2014లో తెలంగాణ ఏర్పడగానే ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని చరణాలను తగ్గించి చేద్దామంటే అందెశ్రీయే ఒప్పుకోలేదని చెప్పారు. అయితే అంతకుముందే ఉద్యమ కాలంలో ఈ గీతాన్ని మేటి గాయకుడు అయిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో పాటించాలని 2004లోనే అనుకున్నట్టు తెలిపారు. అదే విషయమై చర్చించేందుకు తాను చెన్నై వెళ్లినట్టు రసమయ్య తెలిపారు. ఆ సమయంలో ఆ గీతాన్ని చూసిన బాలసుబ్రహ్మణ్యం దానిలో ఉన్న 2 పాదాలను తీసేస్తేనే పాడుతా, లేకుంటే పాడను అని తెగేసి చెప్పారని రసమయ్య తెలిపారు. అవేంటంటే స్వరాష్ట్రంలో తెలంగాణ స్వర్ణయుగం పొందాలి అన్న పాదం తీసేయమన్నారని చెప్పారు. చేసేది లేక ఆ తర్వాత రామకృష్ణతో ఆ పాటను పాడించినట్టు రసమయ్య బాలకిషన్ తెలిపారు. ఎల్లలు ఎరగని గాయకుడైన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తెలంగాణపై వివక్ష చూపారా అని నేడు తెలిసిన సగటు తెలంగాణ బిడ్డ చాలా బాధపడుతున్నాడు. ఈయనను మనం ఇంతగా అక్కున చేర్చుకుంది అనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఆ రోజుల్లో ప్రతి ఒక్కరిలో తెలంగాణపై ఇంతటి చులకన భావం ఉన్నదా అన్న విషయం ఈ ఘటనతో తేటతెల్లమైంది.